ఖండించాలి. అది వ్యక్తులు చేసినటువంటి తప్పులు తప్ప అది వ్యవస్థను ఒక కులం చేసినటువంటి తప్పుగానే దాన్ని చూడొద్దు. అదే సమయంలో మరి భారతీయ జనతా పార్టీ లవ్ జిహాద్ అంటుంది కదా, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలన్నప్పుడు మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి. మళ్ళీ మీరు కులం వేరు మతం వేరు అనే లవ్ జిహాద్ అన్న కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. మీరు ఇందాక ప్రణయ్ అమృతల విషయం చెప్పినారు. మీరు ఓల్డ్ సిటీలో ఒక అబ్బాయి, హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హైదరాబాద్లో ద సో కాల్డ్ భాగ్యనగరంలో సాయంత్రం పూట ఏం జరిగిందో మీరు చూడలేదా? రోడ్డు మీద పడేసి నరికేసిపోయినారు కదన్న. ఆయన చేసిన తప్పేంది? ఒక హిందూ అబ్బాయి మతం మారకుండా ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హైదరాబాద్లో కదా 2022లో కదా 2022లో కదా జరిగింది. దళిత అబ్బాయి 2022లో కదా జరిగింది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళంతా? అదేంది మరి? అదేమన్నా లవ్ జిహాదా? అది కాదు కదన్న. అక్కడ లవ్ జిహాద్లో ఏం జరుగుతుందంటే టార్గెటెడ్గా ఒక మతం సంఖ్యను తగ్గించి ఇంకొక మతం తన సంఖ్యను పెంచుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర కాబట్టి దాన్ని ఖండిస్తా ఉన్నా. కుట్ర జరుగుతుందా? లేకపోతే ఎందుకు జరుగుతూ ఉంది? అది 100% కుట్ర. లవ్ జిహాద్లో మీరు 99% కేసులు చూడండి. 99% చెప్తా ఉన్నా. ఒక్క కుటుంబం చివరిదాకా కంటిన్యూ అయిన కుటుంబం మీ దృష్టిలో ఉంటే చెప్పుండ్రి. నాకు దృష్టిలో మటుకు 99% ఆఫ్ ద ఇది అంటే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న దాంట్లో 199% ఈ వ్యవస్థ లోపల కలిసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరిని చూపెట్టుండ్రి. సమాజం లోపల అట్లాంటి సంఘటనలు చాలా తక్కువ. అంటే అమ్మాయిని మతం మార్చి నేను నలుగురిని చేసుకోవచ్చు, యూ విల్ బి లైక్ ఏ మిషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అన్నట్టు ఇట్లా రకరకాలైనటువంటి టార్చర్స్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది దురదృష్టకరం. ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్ బీజేపీకి బలాన్ని ఇచ్చిందా? మీకు ఒక ఇష్యూ ఇప్పుడు రేజ్ చేసింది. ఎందుకంటే నేను చూస్తున్నాను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ నేతలందరూ కూడా దీని మీద స్టేట్మెంట్ ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పక్క దారి పట్టించి దీన్ని యూజ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి మాట కట్టుబడి ఉన్న వాళ్ళం. మేము మాట్లాడేటోళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకోవాలి. ఓట్ల కోసం విభజన రాజకీయాలు చేస్తుంది వాళ్ళు. మీరు మమ్మల్ని అంటే ఎట్లా అన్నా? మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ దేశ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను మార్చాలని నరేంద్ర మోడీ గారు తన ప్రధానమంత్రి అయిన 9 ఏళ్లలో ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేస్తూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తెచ్చి త్వరలోనే దాన్ని 3వ స్థానానికి పెంచుతందుకు ఒక ప్రోగ్రెసివ్ థాట్తోటి ముందుకు పోతున్నటువంటి నాయకుడు. ఈ దేశాన్ని ప్రపంచ చరిత్ర పట్టం లోపల విశ్వగురుగా నిలుపుతున్నటువంటి నాయకుడు. మాకు ఏం పని లేదు, ఇదే పనులు పెట్టుకోవాలని మేమెందుకు కోరుకుంటామన్నా? మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, తమిళనాడు, పాండిచ్చేరీలు కూడా ఈ దేశ పురోగతి లోపల కలిసి ఉండాలి. నుంచి కన్యాకుమారి వరకు అందరు మంత్రులు అందరూ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు దీని మీద. అంటే ఇప్పుడు ఒకరు తప్పు మాట్లాడినప్పుడు దాన్ని ఖండించడం అనేది ఆ ధర్మాన్ని ఆచరిస్తున్న అందరి మీద ఉంటుంది కాబట్టి అందరూ ఖండిస్తారన్న. తప్పేముంటుంది అందులోపల? ఒకరు మూర్ఖంగా మాట్లాడినప్పుడు దాని కౌంటర్ ఖచ్చితంగా రావాల్సిందే కదండి. అందుకనే వస్తూ ఉంది. అన్ని రాష్ట్రాల లోపల కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు. అంతేగాని మేము ఎప్పుడు ఉదయనిధి మారన్ గారిని మాట్లాడమని లేదు, స్టాలిన్ని మాట్లాడమని లేదు. ఆయన మాట్లాడిన తర్వాత యాక్షన్కి